పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. లంచం తీసుకుంటూ ఉండగా ఎస్ఐ ప్రసాద్ రైటర్ నాగేశ్వరరావులను పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో కొంతమంది పేర్లను తొలగించేందుకు వారు 25,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు సాగర్ ఏలూరు ఏసీబీ అధికారులకి ఫిర్యాదు చేశాడు. అయితే ఎస్ఐ లంచం డబ్బులు జీప్ డ్రైవర్ కూడా ఇవ్వమని ఇచ్చాడు. అయితే దీంతో బాధితుడు లంచం డ్రైవర్కి ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అప్రమత్తమైన ఎస్ఐ రైటర్ డ్రైవర్ తప్పించుకున్నారు. ఏసీబీ అధికారులు వెంబడించి వారిని పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. నా పేరు శ్రీహరిరాజు అండి. రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ. ప్రజెంట్ ఏలూరు ఇన్ఛార్జ్ ఉన్నాను. ఈ నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసు రిపోర్ట్ అయిందండి. అంటే నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో 6/2004 అని ఇది 498 కేసు అండి. అందులో డబుల్ డిమాండ్ చేస్తున్నారనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్యూజ్డ్ ఉన్నారు. ఆ కేసులో ఎక్యూజ్డ్ మా కేసులో ఫిర్యాదు అనమాట. ఆ కేసులో ముద్దాయిల విషయంలో కొంతమంది తీసేస్తామని ఛార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత 3 నెలలుగా అంటున్నారు అనమాట. ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. అంచేత లంచం ఇవ్వడం నాకు నచ్చలేదు. నచ్చక రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీలు చేసుకుని ఈరోజేమో ట్రాప్ చేసామండి. ట్రాప్ చేస్తే ఈరోజు ఏంటంటే వారు ఏంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ డ్రైవర్ని తీసుకోమన్నారు. ఆ డ్రైవర్ డబ్బులు తీసుకుని వెహికల్లో పెట్టడం, వెహికల్ పెట్టిన తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు డబ్బులు వదిలేసి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. మేము ఎస్ఐ గారిని, తర్వాత మన హెడ్ కానిస్టేబుల్ రైటర్ గారు కూడా ఇందులో పాత్ర ఉందండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు 5,000 ఇవ్వండి, ఎస్ఐ గారు 20,000 ఇవ్వండి అంటున్నాడు. ఆ రకంగానే ఈరోజు కేసు కూడా జరిగింది. సార్ ఎంత తీసుకున్నారు సార్ అమౌంట్? 20,000 ఎస్ఐ గారు కానీ 5,000 రైటర్ గారు. నా పేరు విజయ్. నేను మాది విజయవాడ. నాకు 2022 అక్టోబర్లో మ్యారేజ్ అయింది. మా వైఫ్కి నాకు బాబు పుట్టాడు. బాబుకు పాలు ఇవ్వమని చెప్పేసుకున్నానంటే మా వైఫ్ పేరు దాయం ప్రీతి సుచిత, డాక్టర్ ఆఫ్ దాయం విజయ వరప్రసాద్ అండ్ మేరీ. బాబుకు పాలు ఇవ్వడానికి నిరాకరించి అప్పటి నుంచి నాతో గొడవపడి నన్ను చంపటానికి వచ్చారు. నా మీద కత్తిపెట్టి తీసుకుని పూలకొండ ఇసిరేసి నన్ను చంపటానికి వచ్చారు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడదామని చెప్పేసుకుని స్టేషన్కి వచ్చాను. కానీ వాళ్ళు నా కేసు తీసుకోకుండా వాళ్ళ తరఫున కేసు తీసుకున్నారు. తీసుకుని నా మీద 498 కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు. చేసిన తర్వాత నుంచి నన్ను లంచం అడగటం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఒక 7-8 సార్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. 25,000. ఆ అమౌంట్ నాకు ఇవ్వటం ఇష్టం లేనందువల్ల ఈరోజు ఏసీబీ వాళ్ళతో వచ్చి నేను ఎప్పుడు వచ్చి